ఉంటాం. 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. సో ఆ యొక్క సింహాసనం ఎదుట, సింహాసనం మీద ఆశ్రయించినటువంటి దేవాది దేవుని యొక్క కుడి చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి దేవుని యొక్క గ్రంథం అనేది ఉన్నది. ఆ గ్రంథంలో జరగబోయే సంగతులన్నీ కూడా లిఖింపబడి ఉన్నాయి. దాన్ని విప్పటానికి అనగా దానిని స్టార్ట్ చేయడానికి, ఆ గ్రంథములో లిఖింపబడినటువంటి ప్రత్యేక అంశము కూడా జరిపించటానికి, పరిపాలన చేయటానికి ఎవరికి అధికారం ఉన్నది, ఎవరు దీన్ని విప్పటకు అధికారం కలిగినటువంటి వారు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహమై ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ యొక్క భక్తుడైన యోహాను ఆ యొక్క యూదా గోత్రపు సింహం వస్తున్నదని చూడగానే అక్కడ గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల కనబడుతూ ఉంది, కానీ జీవమై ఉన్నది. సో ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటము మనము చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు కనబడుతున్నాడు, కానీ ఆయన యూదా గోత్రపు సింహమై ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క అధికారము సింహగర్జన వలె ఉండబోతా ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక 6వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం నుంచి కూడా ఇక మనము ఆ యొక్క 7 ముద్రలు, ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనము 6వ అధ్యాయం నుంచి మనము చూస్తూ ఉంటాం. సో కనుక నేను చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో చాలా స్పష్టంగా తెలియపరచడానికి ప్రయత్నము చేస్తాను. సో కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మంచిది. మనం గమనించినట్లయితే ఇక లోకంలో శక్తిని లేకపోతే స్పీడ్ని మనం హార్స్ పవర్తో మనము కొలుస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు వెహికల్స్ ఉన్నటువంటి వారికి బాగా తెలుస్తూ ఉంటుంది. ఇంజన్ కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, లేకపోతే మిషన్స్ కానీ, వాటికి ఇంజన్, వాటి యొక్క శక్తిని హార్స్ పవర్తో కొలుస్తుంటారు. ఎందుకంటే గుర్రాలు అత్యంత బలము కలిగినటువంటి ఉంటా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఎక్కడ కూడా చూడటం లేదు, కానీ ఇదివరకు కాలంలో రాజుల యొక్క పరిపాలనలో మనం గమనించినట్లయితే గుర్రాలు ఆ యొక్క శక్తిని ప్రదర్శించడానికి, లేకపోతే యుద్ధ భూమిలో, రణరంగములో యుద్ధానికి వెళ్ళినటువంటి గుర్రాలు అత్యంత భయంకరంగా ఉంటూ ఉండేవి. సో అవి గనక ఆ సైన్యము గుర్రాల మీద కనుక వస్తూ ఉంటే ఆ యొక్క శబ్దానికి మనుషులు గుండెలు అదిరిపోతూ ఉండేవి అనమాట. సో రోమా సామ్రాజ్యంలో ఐరన్ ఏజ్ అంటాం. సో ఆ యొక్క సమయంలో రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో మనం గమనించినట్లయితే సైనికులు ఇనుమును వాడేవాళ్ళు. వాళ్ళ యొక్క కవచాలు, బూట్లు కానీ, వారి కవచాలు కానీ, కిరీటాలు కానీ, ఇవన్నీ కూడా ఇనుమును వాడారు. సో ఆ యొక్క సైనికులు కవాత చేసుకుంటూ వస్తూ ఉంటే గనక, వారు గుర్రాల మీద వస్తూ ఉంటే ఆ యొక్క ఈటలు, కత్తులు, డాలులు గుర్రాలకు తగిలించుకుని వస్తూ ఉంటే ఈ శబ్దానికి గుండెలు అదిరిపోయారంట. చాలామంది ఆ శబ్దానికి చనిపోయినటువంటి వారంట. అంత భయంకరంగా ఉండేది ఆ గుర్రం అంటే. అందులోనూ సైనికులు వాడినటువంటి గుర్రాలు, యుద్ధ రణరంగంలో వాడినటువంటి గుర్రాలు అంటే మరి ఎక్కువగా భయంకరంగా ఉండేవి. అవి శక్తికి, బలానికి సాదృశ్యంగా, పవర్కి సాదృశ్యంగా ఉండే. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క గుర్రాల గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. యోబు గ్రంథం 39వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఈ వర్ణన అంతా కూడా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించి దానిని ఎక్కిరించి భీతి నొందకొనును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదయు తలతలలాడు ఈటలను, బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తులు, అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహాహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొని సేనాధిపతుల ఆర్భాటమును, యుద్ధఘోషను
వినును. సో అది మొత్తం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ యొక్క యుద్ధ రణరంగంలో గుర్రాలు ఎంత కసిగా ఆ యుద్ధ భూమిలో ఆ యొక్క బాకాలు ఊదినప్పుడు అవి ఏ రీతిగా ఫెరోషియస్గా మరి ఏ రీతిగా ఆ యొక్క భూమిలో పరిగెడుతూ ఉంటాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఈ విషయాన్ని చెబుతూ ఉన్నానంటే, ఇప్పుడు మనం చదవబడినటువంటి యొక్క 6వ అధ్యాయము 7 ముద్రలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ 7 ముద్రలో మొదటి 4 ముద్రలు మనం గమనించినట్లయితే ఈ యొక్క 4 గుర్రాల గురించి మనము చూస్తూ ఉంటాం. సో కనుక మీరు అర్థం చేసుకోనండి. సో ఈ గుర్రాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి కేవలము ఏదో గుర్రాలు మాత్రమే కాదు, కానీ దాని యొక్క శక్తి, దాని యొక్క బలము, దాని వెనక ఎంత ఉన్నదనేది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో అందుకొరకు ఈ యొక్క గుర్రం గురించి మీకు ముందుగానే ఈ యొక్క ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉన్నాను. సో కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం ఈ యొక్క 7 ముద్రలు గనక మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి 2 రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకునవచ్చు. మొట్టమొదటిది జరగబోయేటువంటి సంగతులు. దేవుని యొక్క రాకడలో సంఘము ఎత్తబడిన తర్వాత మరి దేవాది దేవుని యొక్క పరిపాలనలో ఆయన పరిపాలన మొదలు పెట్టినప్పుడు జరగబోయేటువంటి సంగతులు, భూమి మీద ఏమేమి జరగబోతున్నాయి అనేది క్రమముగా ఒక్కొక్కటిగా మనము చూస్తూ ఉంటాం. ఇవి ఇంకా ప్రారంభము కాలేదు. రెండవది కనుక మనం గమనించినట్లయితే దాని యొక్క రెప్లికా, అంటే అటువంటి ఛాయలు, అటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ కొన్ని చూస్తూనే ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ఆ 24వ అధ్యాయం అంతే కూడా దేవునికి రాకల సమయంలో అంత్యకాల దినముల యందు ఏమేమి జరగబోతాయి అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. చివరిగా ఒక మాట అంటాడంటే, ఇది అంతమునకు ఆరంభము మాత్రమే, ఇది అంతము కాదు అనేది ఆ చివరి దినాల్లో జరగబడిన సూచనలు ఏంటనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో కనుక ప్రేమేంద్ర బిళ్ళరా, మనం ఆల్రెడీ ఏవైతే కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా మరి అనేకమైనటువంటి వ్యాధులు, మరణాలు, పాపము పెరిగిపోవటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామో, ఇది కేవలము ఒక చిన్న శాంపుల్ లాంటిది మాత్రమే. ఇప్పుడు మనము షాప్లో బియ్యం కొనడానికి వెళ్ళినప్పుడు జస్ట్ మనం కొన్ని బియ్యం గింజలు మనం శాంపుల్ చూస్తాం, చూసారా? సో దేవుని యొక్క రాకడలో జరగబోయేటువంటి మహా ఉగ్రత కాలమందు, ఆయన యొక్క న్యాయ తీర్పులో, మహాశ్రమల కాలంలో జరగబడిన గొప్ప శ్రమలకు ఇవి కేవలము ఒక చిన్న శాంపుల్స్ లాంటివి. సో ఇప్పుడే మనం వీటిని చూసి ఎంతో భయంకరంగా, అమ్మో అసలు ఈ వ్యాధులేంటి, ఈ మరణాలేంటి, ఈ యొక్క యుద్ధాలేంటి, ఈ కరువు కాటకాలేంటి అని భయపడుతూ ఉన్నాం. కానీ ఇవి కేవలం ఒక శాంపుల్ మాత్రమే. మరి అసలైన సంగతులు జరగబోయేటప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటాయి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సో కనుక ఈ 6వ అధ్యాయం మనం చదివేటప్పుడు మనం ఈ 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని మనము చదవవలసింది కోరుతున్నాను. రైట్. సో ఇప్పుడు మనము ఆ యొక్క అధ్యాయంలోనికి మనము వెళ్దాం. మొట్టమొదటి వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట చాలండి. ఈ యొక్క 6వ అధ్యాయము ఒకసారి మీకు అర్థం కావాలంటే మీకు ఒక వీడియో చూపిస్తాను. సో వీడియో చూపించినప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు, అంటే ఈ 7 ముద్రలో ఫస్ట్ 4 ముద్రలు మాత్రం మనం ఈరోజు మనం చూద్దాము. మిగతావి మనం వచ్చే వారము మనం చూద్దాం. సో ఆ యొక్క వీడియో కనుక మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యమందు భక్తుడైనటువంటి యోహాను మరి పద్మాసు ద్వీపంలో పడవేయబడ్డాడు. ఆత్మవశుడై పరలోక రాజ్యం కొనిపోబడ్డాడు. దేవదూత చేత అవన్నీ కూడా చూపిస్తున్నాడు. యోహాను అవన్నీ కూడా చూస్తున్నాడు. సో పరలోక రాజ్యంలో మరి ఆ యొక్క గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అయినటువంటి ఆయన ఆ యొక్క 4 జీవులు, ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుడు అక్కడ ఉంటున్నప్పుడు 7 ముద్రలో మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు మొదటి జీవి ఒక గొప్ప శబ్దముతో రమ్ము అని పలికినప్పుడు మొట్టమొదటి గుర్రం మనం చూస్తూ ఉన్నాము. తెల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి ఒక ఏమంటామో ఆ యొక్క ధనస్సును పట్టుకుని
ఆయన వస్తూ ఉన్నాడు. సో ఇది మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు జరిగినటువంటి సంఘటన. రెండవ ముద్ర మరలా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గొర్రెపిల్ల విప్పినప్పుడు రెండవ జీవి మరలా రమ్ము అని పిలిచినప్పుడు రెండవ సంఘటన మనం చూస్తూ ఉంటాము. ఎర్రని ఆ యొక్క గుర్రము మనం చూస్తున్నాం, దాని మీద ఒక వ్యక్తి ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదే రీతిగా మరలా మూడవ ముద్ర విప్పినప్పుడు మూడవ జీవి రమ్ము అని పిలిచినప్పుడు నల్లటి గుర్రము మీద ఒక వ్యక్తి మరి ఒక త్రాసును పట్టుకుని రావటం మనము చూస్తూ ఉంటాం. అదే రీతిగా మరి నాలుగవ ముద్ర విప్పినప్పుడు నాలుగవ జీవి రమ్ము అని పలికినప్పుడు గొప్ప శబ్దముతో పలికినప్పుడు ఆ యొక్క శబ్దం ఉరుము వలె ఉంటున్నదంట. ఆ శబ్దం పలికినప్పుడు మరలా ఆ యొక్క మరొక గుర్రము పేల్ హార్స్ అంటాము మనం తెలుగులో గనక మనం చూడాలి అనంటే గనక బూడిద రంగులో ఉండేటువంటి ఆ గుర్రం మీద మరణ దూత, మరణానికి సాదృశ్యమైనటువంటి వ్యక్తి రావడము మనము చూస్తూ ఉంటాం. సో ఇక 4 ముద్రలు విప్పబడినప్పుడు 4 గుర్రాలు, 4 రంగుల గుర్రాలను మనం చూస్తూ ఉన్నాం. వాటి మీద 4 వ్యక్తులు మరి మనము చూస్తూ ఉన్నాం. సో ఇది ఈ యొక్క మొదటి వచనము నుంచి 8వ వచనం వరకు మనము చూడగలుగుతూ ఉన్నాం. సో కనుక ఇప్పుడు ఈ 4 ముద్రలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనేది మనము చూద్దాం. సో మొట్టమొదటి ముద్ర, సో ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ యొక్క ముద్రలు ఎవరు విప్పుతున్నారు? గొర్రెపిల్ల కదా. గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఏక ముద్రను విప్పుతున్నారు. అంటే దీనికి ఇనిషియేషన్, అంటే దాన్ని ఎవరు మొదలు పెడుతూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారే దాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. ఆయనకు మాత్రమే ఈ అధికారం అనేది ఉన్నది. సో కనుక ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అక్కడ ఏ కార్యము జరిగినా, ఏ పని జరిగినా, అక్కడ ఏమి చేసినప్పటికి కూడా అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అధికారము ఇవ్వబడి ఉన్నది. సో కనుక ఈ ముద్రలో మొట్టమొదటి ముద్ర ఆయన విప్పినప్పుడు గొప్ప శబ్దముతో అక్కడ ఒక జీవి, మొట్టమొదటి జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని కదా. సో పరలోక రాజ్యంలో అక్కడ మనుషులు ఎవరు కూడా లేరు. సో పరలోక రాజ్యంలో దేవాతి దేవుడు, దేవదూతలు, 4 జీవులు మనము చూస్తూ ఉన్నాము. అక్కడ వారు మాట్లాడే ఏ మాట అయినప్పటికి కూడా, లేకపోతే ఆ యొక్క స్వరము, ఆ యొక్క శబ్దము అది అత్యంత భయంకరంగా ఉంటూ ఉన్నది. ఆయన ఉరుము వంటి శబ్దంతో మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడినప్పుడు వారు కూడా తట్టుకోలేకపోయారు కదా. సో ఉరుము వంటి శబ్దముతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ గుండెలు బాదుకొని వాళ్ళు భయపడిపోయి వారు మోషేతో అంటున్నారయ్యా, మేము ఆయన స్వరాన్ని మేము వినలేము, కనుక ఇక నుంచి నువ్వే మాట్లాడు ఆయనతోని, ఆయన మాట్లాడింది మాకు చెప్తే చాలు, మేము డైరెక్ట్గా ఆయన స్వరాన్ని ఏమాత్రం కూడా వినలేము అని అంతగా భయపడిపోయారు, వణికిపోయారు. అంటే పరలోక రాజ్యం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దము, ఆ యొక్క శక్తి, ఆ యొక్క అధికారము, ఆ యొక్క గంభీరత్వం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. సో కనుక ఇక్కడ ఆ యొక్క భక్తుడు యోహాను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో అది చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఆ యొక్క స్వరం ఎలా ఉన్నదంట, ఎలా ఉన్నది? ఉరుము వంటి స్వరము. మనకు వర్షాలు పడినప్పుడు, ఉరుములు పడినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం కదా. చిన్నపిల్లలను కూడా మనం దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే సడన్గా వచ్చినటువంటి ఆ యొక్క శబ్దము అత్యంత భయంకరంగా ఉంటా ఉంటుంది. సో ఆ యొక్క శబ్దముతో రమ్ము అని స్వరము వినబడినప్పుడు ఈ యొక్క భక్తుడు యోహాను చూడగానే 2వ వచనం మనం చూస్తూ ఉంటాము. ఇదిగో మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. హల్లెలూయా. ఒక తెల్లటి గుర్రము కనిపించింది. తెల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి విల్లును పట్టుకుని జయించుటకు బయలుదేరి వెళ్ళినట్టు వాడిగా వస్తున్నాడు. ఆయనకు ఒక కిరీటం కూడా ఉన్నది. సో ఈ పిక్చర్ చూడంగానే మనకి ఏం అర్థమవుతా ఉంది?
మామూలుగా మనకి ఏమర్థం అవుతుంది? ఒక తెల్లటి గుర్రం మీద కిరీటం ధరించినటువంటి వ్యక్తి కూర్చున్నాడు, ఒక విల్లుని పట్టుకున్నాడు. రాజు, వెరీ గుడ్. ఇంకా యుద్ధానికి పోయినట్టుగా కనబడతాను. జయశాలి, వెరీ గుడ్. సో తెల్లటి గుర్రం అనగానే మన పరిభాషలో పరిశుద్ధుడు కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక లాస్ట్కి ఏమంటామంటే దేవాతి దేవుడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనము ఆ యొక్క 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రెండవ రాకడలో ఈ రీతిగానే రాబోతున్నాడు. తెల్లటి గుర్రం మీద ఆయన రాబోతూ ఉన్నాడు. సో కనుక మనం ఎప్పుడైతే ఆ యొక్క మొదటి ముద్ర విప్పబడిందో, ఒక తెల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి కిరీటము ధరించుకుని విల్లును పట్టుకుని జయించుటకు ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా మనము కనబడుతున్నాం, వచ్చేవాడిగా మనము చూస్తూనే ఉన్నాం. సో కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క లక్షణాలన్నీ కూడా మనకి ఎలా కనబడుతూ ఉన్నాయంటే యేసుక్రీస్తుని పోలినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన యేసుక్రీస్తేనా? అదే జరగబోతా ఉంది. సో ఆ యొక్క మొదటి ముద్ర విప్పబడినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తి ఆయనే అంత్యక్రీస్తు. ఎవరు? అంత్యక్రీస్తు. ఈయన క్రీస్తు వలే కనబడతాడు, మంచివాని వలే కనబడతాడు. మీకు సహాయం చేయుటకి మాత్రమే నేను వచ్చానన్నట్టుగా వస్తాడు. జయించేవాడిగా కనబడతాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని కనబడతాడు, అని చెప్తూ ఉంటాడు. నేను మీకు అండగా నేనున్నాను అని చెప్తాడు. మీకు సహాయం చేస్తాను నేనని చెప్తాడు. సో నేను శాంతికి ప్రదాతను అన్నట్టుగా చెప్తాడు, శాంతిని బోధిస్తాడు. ప్రజలందరూ కూడా ఇలాగే గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు ఆ బొమ్మ చూడంగానే, ఆ గుర్రం చూడంగానే మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ఇదే అర్థం చేసుకుంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈయన యొక్క పరిపాలనలో చాలా ప్రశాంతంగా ఉన్నది, ఈయన చాలా మంచివాడు అని ప్రపంచమంతా ఏకమవుతుందంట. ప్రపంచమంతా కూడా ఆయన స్వాధీనంలోనికి వస్తుంది. సో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాము, 7 సంవత్సరాలు శ్రమకాలం. అయితే 7 సంవత్సరాలు ఈ అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు. 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు చాలా చక్కగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇదే నమ్ముతారు. ప్రజలందరూ కూడా ఇక అంత్యక్రీస్తు వైపే ఉంటారు. కానీ మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత కానీ అసలు రూపం అనేది బయటపడదు. మిగతా 3.5 సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమల దినాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన పిల్లరా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ఈ అంత్యక్రీస్తు గురించి స్పష్టంగా మనం కొన్ని విషయాలు చూడగలుగుతూ ఉంటాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. అతనికి రాజ్య ఘనతను ఇయ్యరు గాని నెమ్మది కాలం అందు అతను వచ్చి రాజ్యమును అపహరించును. చాలండి. ఈ అంత్యక్రీస్తు ఎలా ఉంటాడంట? అతనికి బదులుగా మనము ఆ యొక్క 21వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఆయనకి రాజ్య ఘనత అనేది ఎవరు కూడా ఇవ్వరు. కానీ ఈయన ఏం చేస్తారంటే నెమ్మది కాలమందు ఆ కరెక్ట్ టైం చూసుకుని నా ద్వారానే ఇక నెమ్మది, శాంతి, సమాధానం అంతా కూడా ఈ ప్రపంచంలో కలుగుతుంది అని ప్రజలను నమ్మించి ఆ అధికారాన్ని స్వాధీనము చేసుకుంటాడు. కానీ ఆయన ద్వారా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఆయనే అంత్యక్రీస్తు. క్రీస్తు వలే కనబడతాడు కానీ క్రీస్తుకు విరోధి. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి రాకడలో జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటయ్యా అంటే అంత్యక్రీస్తు వస్తాడు. అదే దేవునికి రాకడకు సూచన, మొట్టమొదటి సంఘటన. ఆ సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. సో మొదటి ముద్ర విప్పబడినప్పుడు దేవుడే దాన్ని అలౌ చేస్తున్నాడు, మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఇక 7 ముద్రలు కూడా దేవుని యొక్క ఉగ్రతకు, ఆయన యొక్క న్యాయ తీర్పుకు సాదృశ్యమై ఉన్నవి. సో ఆయన యొక్క ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉగ్రత ఈ యొక్క లోకంలో, ఈ యొక్క భూమి మీద ఏ రీతిగా ఉండబోతుంది అనేది అంచెలంచెలుగా, స్టెప్ బై స్టెప్ మనము
చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా అంత్యక్రీస్తు బయలుదేరుతాడు. ఇక రెండవ ముద్ర మనం గమనించినట్లయితే 3వ వచనం, ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళును. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము. హల్లెలూయా. రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఎవరు విప్పుతున్నారు? రెండవ ముద్ర గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ముద్రను విప్పుతూ ఉన్నాడు. సో రెండవ ముద్ర విప్పబడినప్పుడు రెండవ జీవి రమ్ము అని గొప్ప శబ్దముతో పిలువగా, ఇప్పుడు మనము ఏ గుర్రాన్ని చూస్తూ ఉన్నాము? ఎర్రని గుర్రాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఇక ఎర్రని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఖడ్గం పట్టుకుని వస్తున్నాడు. ఈయనకు అధికారం ఇవ్వబడింది. ఏ అధికారం ఇవ్వబడింది? ఒకరినొకరు చంపుట, అంటే ప్రపంచములో అసమాధానము, శాంతిని పూర్తిగా తొలగించటం. ఎక్కడ చూసినప్పటికీ కూడా కొట్లాటలు, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా భూమి మీద నెలకొల్పడం మనము చూస్తున్నాము. యుద్ధాలు, రాజ్యంపై రాజ్యము లెగటం, మోసగించుకోవడం, కుయుక్తులు, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. జయించుకుంటూ వెళ్ళటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మీకు చరిత్రలో చెంగిస్ ఖాన్ పేరు ఎప్పుడైనా విన్నారా? కొంతమంది మాత్రమే విని ఉండొచ్చు. బహుశా తెలియకపోతే వెళ్ళిన తర్వాత గూగుల్ చేయండి. చెంగిస్ ఖాన్ మొఘల సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి. ఈయన గురించి చరిత్రలో చాలా విషయాలు మనం చూస్తున్న అత్యంత క్రూరుడు, మహాభయంకరుడు. అయితే ఈయనకున్న చరిత్ర ఏంటో తెలుసా? యావత్ భూమిలో, యావత్ ప్రపంచంలో పావు వంతును స్వాధీనము చేసుకున్నాడు. పావు వంతును పరిపాలన చేశాడు. మీరు మ్యాప్లో గనక మీరు గమనించినట్లయితే ఇటువైపు కొరియా నుంచి ఇటువైపు దాదాపుగా పర్షియా, రష్యా, మొత్తం అంతా కూడా ఐరోపా ఖండాల వరకు మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. ఆ యొక్క గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మనం చూడవచ్చు. ఇటు రష్యా, పర్షియా, మంగోలియా, టిబెట్, చైనా, కొరియా. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా ఈ చెంగిస్ ఖాన్ అనేటువంటి రాజు ఈయన స్వాధీనము చేసుకున్నాడు. రాజులను చంపేయడము. సో ఆయన యుద్ధానికి వచ్చాడంటే ఇంకా అసలు ఎక్కడా కూడా వెనుక తిరిగేదే లేదు. అలెగ్జాండర్ కంటే 4 రెట్లు ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకున్నాడు చెంగిస్ ఖాన్. అత్యంత భయంకరుడు. సో చరిత్రలో అటువంటి చెంగిస్ ఖాన్ గురించి మీరు వింటే కథలుగా మనము చూడవచ్చు. ఆయన అత్యంత క్రూరమైనటువంటి పరిపాలన, అత్యంత భయంకరమైనటువంటి ఆ యొక్క యుద్ధాలు, స్వాధీనం చేసుకోవడం, చంపడం, నరకటం, ఇదంతా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలము ఆ యొక్క భూమిలో లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాల్లో పావు వంతు మాత్రమే స్వాధీనం చేసుకున్న ఆ యొక్క చెంగిస్ ఖాన్ గురించి అత్యంత భయంకరంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే. ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఈయనకి సర్వాధికారం ఇవ్వబడింది. యావత్ ప్రపంచాన్నే స్వాధీనము చేసుకుంటాడు. కేవలం ఎక్కడో ఒక దేశంలో ఏదో అక్కడ మాత్రమే యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ మాత్రమే భయంకరంగా ఉంది, అక్కడ మాత్రమే చంపేస్తున్నారంట, ప్రజలను చంపేస్తున్నారు, రాజులను చంపేస్తూ ఉన్నారు అని వినటం కాదు. మొత్తం భూమి మీద ఉన్న ప్రపంచం అంతా కూడా ప్రతి మూల కూడా ఈ సంఘటన జరుగుతుంది. ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకునండి. రెండవ ముద్ర విప్పబడినప్పుడు జరిగినటువంటి సంఘటన అంటే అది వేరు ఇది వేరు కాదు, మొత్తం అంతా కూడా ఒకటే. కానీ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి, స్టెప్ బై స్టెప్ మనము చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఇక 7 ముద్రలు అంటే ఏదో డిఫరెంట్ విషయాలు కాదు. టైం బై టైం, కాలములో ఒకదాని తర్వాత ఒకటి దేవుడు దాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన ఉగ్రతను భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. సో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం ఒక మాట గమనించగలుగుతాం.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఎక్కడ టీవీ పెట్టినప్పుడు కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా. సో ఆ యొక్క యుద్ధాలను చూసి మనం భయపడుతుంటాం, అమ్మో ఏంటి యుద్ధాలు, ఏంటి, దేవునికి రాక చాలా సమీపంగా ఉన్నదని కదా. సో అయితే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. ఇప్పుడు మనం ఏవైతే యుద్ధాలు వింటూ ఉన్నామో, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, లేకపోతే ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా వింటూ ఉన్నాం, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా చిన్న చిన్న శాంపుల్స్ మాత్రమే. అసలైన యుద్ధాలు రాబోతూ ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రతి జీవి హింసింపబడబోతూ ఉన్నాడు. ప్రతి ప్రాంతము రక్తమయం కాబోతూ ఉన్నది. దేవునికి ఉగ్రత అది. అవి జరగబోయే సంగతులు. అది ఎప్పుడు జరుగుతుంది? రెండవ ముద్ర విప్పబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ముద్ర విప్పబడినప్పుడు మనం అదంతా కూడా మనము చూడబోతూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం ఏదైతే వింటూ ఉన్నామో ఇవన్నీ కూడా అంత్యకాల దినంలో ఉన్నామన్నటకు సూచన. కానీ అంతం అప్పుడే రాదంట. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, ఏ సమయం వస్తుందో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా వాటికి సూచనలు. కనుక ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా విని పడుకోవాలా? లేకపోతే అమ్మో ఏమైపోదని కలవరపడాలా? రెండూ చేయకూడదు. కానీ చేయవలసింది ఏంటయ్యా అంటే సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. అయితే కలవరపడతాం, అమ్మో ఏమైపోయింది, ఇంకేముంది, అంతా అయిపోయింది. లేకపోతే ఏం కాదు, అది ఎప్పుడో చూసుకుందాంలే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చులే, దేవుడు లేడు, ఎవరు లేరు, ఇవన్నీ ఒట్టి కథలే, భయపెడుతుంటారు అంతే అనేటువంటి కేటగిరీ ఇంకోటి. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎందుకని ఆయన యొక్క అంశాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే నిన్నేదో భయపెట్టడానికి కాదు, నిన్నేదో భ్రమ పెట్టడానికి కాదు, కానీ నీవు సిద్ధపడాలి అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఈ సంగతులను చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అంత్యకాల దినములందు దేవునికి రాకడలో జరగబడిన సంగతులకు ఇవి సూచనగా ఉన్నాయి అనే సత్యాన్ని నువ్వు గ్రహించి సమయము లేదు, ఇది అనుకూలమైన సమయం అని చెప్పి నిన్ను నీవు సిద్ధపరచుకున్నటకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 13వ అధ్యాయము 7వ వచనము, మరియు పరిశుద్ధులతో యుద్ధము వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. హల్లెలూయా. అంత్యక్రీస్తుకు అధికారం ఎక్కడెక్కడ ఇవ్వబడిందంట? ప్రతి మనిషి మీద, ప్రతి భాష మాట్లాడేవారి మీద, ప్రతి జాతి మీద, ప్రతి ఒక్కరి మీద ఇక అంత్యక్రీస్తు యొక్క అధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. మరి అప్పుడు సంఘం ఎక్కడ ఉంటుంది? సంఘం మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. సంఘం ఈ శ్రమల గుండా వెళ్ళదు. నీవు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడాలి అనంటే, ఆ శ్రమల నుంచి తప్పింపబడాలి అంటే, అమ్మో ఇప్పుడు చూస్తున్నవే ఎంతో భయంకరంగా ఉన్నాయి, కానీ దానిలోనికి నేను వెళ్ళాలంటే నా వల్ల కాదు ప్రభువా అని కనుక నువ్వు అనుకుంటే, నువ్వు ఇప్పుడే ఈ తగిన సమయం అంతే నువ్వు సిద్ధపడి దేవుని విశ్వాసము కలిగి నీవు గనక నీ రక్షణను కాపాడుకొనగలిగితే, ఆ దేవాతి దేవుడు మధ్యాకాశంలోకి దిగి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఆ యొక్క మధ్యాకాశములో దేవునితో సంఘము చక్కటి విందులో పాలు పొందుతున్నప్పుడు కింద భూమి మీద జరిగే సంగతులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. సో కనుక నీకు ఆప్షన్ ఇవ్వబడింది, ఇక నీ ఇష్టం. ఆ యొక్క శ్రమల కాలంలో ఉంటావా, దేవునితో
చక్కటి విందులో పాలు పొందుతావు అనేదే ఇక నీ చాయిస్. దేవుడు నీకు ఆ యొక్క చాయిస్ నీకే వదిలిపెడుతూ ఉన్నాడు. సో కనుక రెండవ ముద్రలు విప్పబడటం మనము చూసాం. ఇప్పుడు మూడవ ముద్ర కనుక మనం గమనించినట్లయితే, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లటి గుర్రము కనబడెను, దాని మీద త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారముకు ఒక సేరు గోధుమలనియు దేనారముకు 3 సేర్ల యవలనియు నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య. రైట్, చాలండి. ఇప్పుడు మూడవ స్టెప్. ఇక ఈ శ్రమలు ఇంకా భయంకరంగా తయారవుతున్నాయి కదా. ఇప్పుడు మూడవ స్టెప్లోనికి మనం వెళ్ళినప్పుడు, మూడవ ముద్ర విప్పబడినప్పుడు ఈసారి నల్లటి గుర్రాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ నల్లటి గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం పట్టుకున్నాడు? త్రాసును పట్టుకున్నాడు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే నల్ల రంగు అనగా తెల్ల రంగు చాలామంది మనం ఏమంటామంటే పరిశుద్ధతకు సాదృశ్యం. నల్ల రంగు చీకటి అనగానే వెలుగు తొలగిపోయింది. సో భయంకరమైన స్థితి, పాపము కదా, ఇదంతా కూడా దీనికి సాదృశ్యంగా ఉన్నది. సో ఇక నల్లటి గుర్రం మీద ఆ యొక్క త్రాసు పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే కరువుకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక కరువు అనేది రాబోతున్నది. సో తిండి అనేది దొరకదు. కానీ ఒక చిన్న మెలుకు అక్కడ మనం గమనించినట్లయితే, తినే తిండి అయితే కరువు అయిపోతుంది. కానీ అక్కడ మనం చూస్తే 6వ వచనంలో మనం చూడవచ్చు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నూనె ద్రాక్షరసం మాత్రం విరివిగా దొరుకుతూ ఉంటుంది. కానీ తిండి మాత్రము, గింజలు మాత్రము దొరికే పరిస్థితి లేదు. ఎందుకనంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు పంట పండించే స్థితి ఎక్కడ కూడా ఉండదు కదా. మీరు ఎప్పుడైనా చూడండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా మన భారతదేశంలో కరువు భయంకరంగా వచ్చింది. చాలామంది బియ్యం మనకు దొరకలేదు. ఎందుకంటే అప్పుడు పండించే బియ్యం అంతా కూడా సైన్యానికి పంపించారు. సైన్యానికి పంపించేసరికల్లా ఇక్కడ దేశంలో ఉన్న ప్రజలకు తినడానికి తిండి కరువు అయిపోయింది. మొత్తం అంతా కూడా బియ్యమే పండించారు, బియ్యం అంతా కూడా సప్లై చేసేసారు. ఇంకా పండించేది ఇంకేం లేదు, మనుషులకి తినడానికి తిండి లేకపోయింది. చాలామంది మీరు గూగుల్లో కొట్టండి, ఇప్పుడు మనం ఆఫ్రికా ఫోటోలు ఎలాగైతే చూస్తున్నామో, ఏది ఎముకలు బయట వేసుకుని పిల్లలు బక్కగా అయిపోయి ఉంటారో, ఒకప్పుడు భారతదేశంలో అలాంటి ఫోటోలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో. సో తినటానికి తిండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మనుషులకు తిండి అనేది దొరకదు, అసలు పండించే అవకాశమే ఉండదు. కానీ ద్రాక్షరసం మాత్రము, నూనె మాత్రం బాగా విరివిగా ఉంటుంది. సో ఆ కరువు ఎలాగుంటుందంటే మొత్తం అంతా, ఇప్పుడు కరువు వస్తే ఎక్కడ, కరువు అంటే ఏంటి, అసలు తినడానికి ఏది కూడా దొరకకపోవటం. కానీ ఈ కరువు ఎలాగుంటుందంటే పేదవాళ్ళకి, ఒక సర్టెన్ పీపుల్కి, మనుషులకు, ప్రజలకు ఏమీ కూడా దొరకదు. కానీ సైన్యానికి మాత్రము, రాజులకు మాత్రము వారికి కావాల్సిన ద్రాక్షరసం మాత్రం బాగా దొరుకుతుంది. అంటే యుద్ధాలకి ఏమాత్రం కొదువ ఉండదు. యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉంటాయి, సైన్యం భయంకరంగా పోరాడుతూ ఉంటారు. కానీ ఇటు ప్రజలు ఇటు యుద్ధానికి బలైపోతూ ఉంటారు, ఇటు కరువుకి బలైపోతూ ఉంటారు. అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరూ బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూడగలుగుతూ ఉంటాము. మనము ఈ యొక్క శారీరకమైనటువంటి ఈ యొక్క ఆహారము, ఈ కరువు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. కానీ దినము రాబోతున్నది, దేవుని యొక్క వాక్యం కరువు అయిపోతుందంట. ఏం కరువు అయిపోతుంది? దేవుని వాక్యము కరువు అయిపోతుంది. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడా కూడా దేవుని యొక్క వాక్యము, సత్య సువార్త ఎక్కడా కూడా కనబడటం లేదు. అంటే మీరు అనొచ్చు, సార్ మరి యూట్యూబ్లో ఎక్కడ చూసినప్పుడు కూడా వాక్యాలు వినబడుతూ ఉన్నాయి, ఎంతోమంది బోధిస్తున్నారు. కానీ అంటే
మనం గమనించినట్లయితే నిజమైన దేవుని వాక్యం అనేది కరువైపోతూ ఉంది. అబద్ధ బోధనలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. భ్రమపరిచినటువంటి వారు ఎక్కువ అయిపోయారు. వాక్యాన్ని వక్రీకరించినటువంటి వారు ఎక్కువైపోయారు. మనుషులను భ్రమపెట్టే వారు ఎక్కువైపోయారు. కేవలము ఆశీర్వాదాల గురించే బోధించినటువంటి వారు, దేవునికి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా దాన్ని గ్రహించి, దాని యొక్క సత్యాన్ని గ్రహించి, దానిలో ఆజ్ఞలు గ్రహించి సరి చేసుకున్నటువంటి వారు కరువైపోయారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, కోత ఎంతో విస్తారముగా ఉన్నది, కానీ కోసేటి పనివారు కొద్ది మందిగా ఉన్నారు. బహుశా నీవు చూడవచ్చు, ఎక్కడ చూసినప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు కదా అంటే, దానిలో నిజమైన క్రైస్తవులు చాలా తక్కువ. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ నిజముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు, దేవుని సేవించినటువంటి వారు, దేవుని కొరకు ఆ యొక్క నీతిని, ఆయన రక్షణను పొందుకున్నటువంటి వారు, దాని కొరకు నిలబడినటువంటి వారు చాలా చాలా తక్కువ. కాంప్రమైజ్ అయిపోయినటువంటి వారే ఎక్కువ. పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ వారు ఎక్కడ కూడా దేవుని కొరకు నిలబడరు. ఉద్యోగం చేసే చోట నిలబడరు, సొసైటీలో నిలబడరు, ఎక్కడున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఉద్యోగం కోసం కాంప్రమైజ్ అయిపోతాం, ప్రభుత్వ పథకాల కోసం కాంప్రమైజ్ అయిపోతాం, లేకపోతే ఏమో నలుగురు నామోషి బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం, ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం. ప్రేమదేవుని బిడ్డలారా, అంతము వరకు దేవుల్లో నిలబడేటువంటి వాడు చాలా చాలా తక్కువ మంది. కనుక వీటి కంటే కూడా గొప్ప భయంకరమైన కరువు రాబోతా ఉంది. ఇక 4వ ముద్ర విప్పబడినప్పుడు అత్యంత భయంకరమైన కరువును మనము చూస్తూ ఉన్నాం. వెలుగు తొలగింపబడినటువంటి స్థితి, చీకటిమయము మనము చూస్తూ ఉన్నాం. ఇక 4వ ముద్రను మనం గమనించినప్పుడు, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలన, మరణము వలన, భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4 భాగము పైన. హల్లెలూయా. ఇక 4వ ముద్ర విప్పబడినప్పుడు 4వ గుర్రం, చివరి గుర్రాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది పేల్ కలర్ అంటాం మనం ఇంగ్లీష్లో, తెలుగులో పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రము. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? మరణానికి, మృత్యువుకు సాదృశ్యంగా ఉన్నది. ఎక్కడ చూసినప్పుడు టప 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 రాలిపోతారు. మన కోవిడ్ టైంలో మనం చూసాం కదా, ఎంత భయంకరమైన స్థితి కదా. అదేదో ఎవరో వచ్చి చీమలు నలిపేసినట్లుగా, అసలు వీళ్ళు చనిపోవడానికే పుట్టారా అన్నట్టుగా టప 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 అందరూ కూడా పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. అది ఒక శాంపుల్ మాత్రమే, అది ఒక శాంపుల్ మాత్రమే, ఒక చిన్న భాగం మాత్రమే. అసలైన మృత్యువు మనము శ్రమల కాలంలో మనము చూడబోతున్నాం. దానికి ప్రపంచమంతటా అధికారము ఇవ్వబడి ఉన్నది. సో అక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడంట, ఎలా చనిపోతారంట? పాతాళ లోకం వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, క్రూర ముగ్రము వలనను భూనివాసులను చంపుటకు అధికారము ఇవ్వబడి. కరువు వల్ల చనిపోతారంట కదా. సో ఖడ్గం వల్ల చనిపోతారు, ఇక యుద్ధాల వల్ల చనిపోతారు కదా, ఇక మృగాల వల్ల చనిపోతారు. అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డరా, ఆ యొక్క మృత్యువు వెంబడించటం, పాతాళ లోకం వెంబడించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. 4 ముద్రలు విప్పబడినప్పుడు చూసారా, ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భయంకరంగా ఏ రీతిగా వెళ్తూ ఉన్నదో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల
చాలండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటంట, జస్ట్ ప్రారంభం మాత్రమే. ఇదొక ఇంట్రడక్షన్ మాత్రమే. అసలైంది ఇంకా ముందు, ఇంకా భయంకరమైన ముందు మనము చూడబోతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, అటువంటి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రత ఎంతో భయంకరమైనది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మౌనముగా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవాని వలె మాత్రమే నువ్వు చూసి ఉండవచ్చు. ఆయన గర్జించినటువంటి యోధా గోత్రపు సింహం వలె రాబోతూ ఉన్నాడు. ఆయన న్యాయ తీర్పులో, ఆయన యొక్క పరిపాలనలో, లేకపోతే ఆ యొక్క జడ్జ్మెంట్ టైంలో, ఆయన యొక్క ఉగ్రత దినమందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రతను మనం ఏమాత్రము తట్టుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో జస్ట్ ఇవన్నీ కూడా ఒక శాంపుల్ మాత్రమే, ఒక సూచనలు మాత్రమే. ఇవన్నీ అసలుగా జరగబోతూ ఉన్నాయి. ఇంకా అవి ప్రారంభం కాలేదు. దేవుని యొక్క రాకడలో, ఆయన రెండవ రాకడ మరలా దిగి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి. వాటిని ప్రారంభించేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్కటిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక ఉదయకాల సమయమందు మరి వీటిని వింటున్న నీవు నేను, వీటిని చదువుతూ ఉన్నప్పుడు, దేవాతి దేవుడు వీటిని మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి మనమేం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 13 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 13 వచనాలు. ఇవన్నీ ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. హల్లెలూయా. ఎలా ఉండాలంట? అపేక్షించుచు అంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆశపడుతూ, మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఒకసారి ఈ మాట చెప్దాం అందరం కూడా. అపేక్షించు దగ్గర నుంచి, అపేక్షించుచు మీరు అంటే నేను అనుకోండి, నేను పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారనై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మిల్లరా, సమయం అనేది మనకు లేదు. సో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నదిగా మనం ఎంతో ధన్యులం. జరగబోయే విషయాలు మనకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. రేపటి దినం ఎంత భయంకరంగా ఉండబోతుందో దేవుడు ముందుగానే మనకు బయలుపరిచాడు. జాగ్రత్త పడటం అనేది నీ వంతే. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఇంకెవరేమీ చేయలేరు. దాని గురించి వింటుంటేనే మనకి ఇంత భయంకరంగా ఉందంటే మరి ఆ శ్రమలను అనుభవించాలంటే ఒక పూట మనం అన్నం తినకుండా ఉంటామా? రేపొద్దున కరువు రాబోతుంది. కోవిడ్ సమయంలో భయంతో బిక్కుబిక్కులాడిపోయాం. రేపొద్దున ప్రపంచమంతా అది రాబోతూ ఉన్నది. మహాశ్రమల కాలం అది రాబోతూ ఉన్నది. నిజంగా దాన్ని మనం తట్టుకోగలుగుతామా? అందుకోసమే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి, ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించి ఆ శ్రమల దినంలోకి నువ్వు వెళ్ళకూడదనే దేవుడు నీ కోసము ఆ యొక్క పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆ శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి నీ పాపాన్ని విమోచించాడు ఆ దేవాతి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకునేది నీ యొద్ద నుంచి ఒక్కటే, నీవు నీ యొక్క నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి నీ పాపాన్ని కడుక్కోవడానికి ఆయన యొద్దకు రావాలని. ఆయన నామమును స్మరించి ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఆయన అడుగుజాడలో కనుక నువ్వు నడవగలిగితే, ఆయన ప్రేమించి ఆయన సేవించగలిగితే నీ కొరకు పరలోక రాజ్యంలో ఆయన
చక్కటి ఆ యొక్క విందును, చక్కటి నీ కొరకు నివాస స్థలములు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ యొక్క శ్రమల నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు అర్థం కావడం కోసమే దేవుడు నీ చుట్టూ ఈ యొక్క అనేకమైన సిచ్యువేషన్స్ అలౌ చేస్తూ ఉంటాడు. అనేకమైన సిచ్యువేషన్స్ అలౌ చేస్తూ ఉంటాడు. మన జీవితంలో కొన్ని సంఘటనలు, మన కుటుంబ జీవితంలో, మన బంధుమిత్రుల జీవితంలో కొన్ని సంఘటనలు వింటూ ఉన్నప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంటుంది కదా. గత వారం రోజుల నుంచి మేము ప్రతిరోజు ఏదో ఒకటి మేము వింటూనే ఉన్నాం. ప్రతిరోజు మేము ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. మేము అనుకుంటున్నాం, అరే ఏంటిది, ఏమవుతుంది? ప్రతిరోజు ఫోన్ వస్తుంటే ఎత్తాలంటే భయం వేస్తూ ఉంది. ఏది చెప్తారో రోజుకోటి. నిన్న కూడా ఒకటి విన్నాం. అరే ఏమవుతుంది? కానీ ఒకటి మాత్రం నిజము, కేవలం ఇది వింటుంటేనే నీకు ఇలాగుందే, నీకు ఇది కేవలం వింటుంటేనే, చూస్తుంటేనే అబ్బా నా మనసు అసలు బాగాలేదు, తినాలనిపించటం లేదు, ఏంటిది అని నీకు అంత దిగులుగా ఉందే, రేపటి దినమందు దీనికంటే 1000 రెట్లు ఆ శ్రమను నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఒకవేళ నువ్వు దేవుడిని విశ్వసించకపోతే, రక్షణలోనికి రాకపోతే, మరి దాన్ని నువ్వు సిద్ధపడతావా? దాన్ని నువ్వు అనుభవించగలుగుతావా? ప్రేమదేవుని బిడ్డ, ఇదే అనుకూలమైన సమయం. అందుకోసం మనము జాగ్రత్త పడాలి. కనుక ఇంకా ఆ శ్రమల కాలము ఇంకా రాలేదు, కానీ దాని యొక్క ఛాయ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇది కేవలం సూచన మాత్రమే, అంత్య దినాలకు, అంతం ఇంకా రాలేదు. కనుక మనము సిద్ధపడి, ఇప్పుడు మనం ఏదైతే చదివామో, సో మనం ఆయన రాకడ కొరకు అపేక్షించినటువంటి వారమై, భక్తితోటి మనము ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారమై, పరిశుద్ధతో మన జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి. ప్రతి దినము మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభువా ఈ ఉదయాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు, నీ కృప నాకు కావాలి నాయన, ఈ దినమంతా కూడా నేను జీవించాలంటే అని దేవుడి దగ్గర గోజాడి, దేవుని యొక్క సూచనలు, దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుని మనం ఆ రీతిగా ప్రతిరోజు మనము నడవాలి. ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ దినమంతా కూడా గడవటానికి నీ కృప నాకు చూపించావు నాయన, నీ వాత్సల్యత ఇంకా నా మీద ఉంచు ప్రభువా, నీ చిత్తమైతే రేపటి దినము కూడా నేను చూడటానికి సహాయము దయచేయని ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి ఆయన గోచాడాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏది వచ్చినప్పటికీ ఇది దేవుని యొక్క చిత్తము. ఏదేమైనప్పటికీ ఆయనకు నా మీద అధికారము ఉన్నది. ఆయన నా దేవుడై ఉంటూ ఉన్నాడు, నేను ఆయన బిడ్డనై ఉంటున్నాను, వారసునై ఉంటున్నాను, ఆయన ప్రజలమై ఉంటున్నాం. గనక నా జీవితంలో ఏది జరగాలో సమస్తం కూడా దేవుని చేతిలో ఉన్నది. గనక ఆయన చిత్త ప్రకారమే జరగనిమ్ము, ఏదొచ్చినప్పటికీ నేను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రతిరోజు దేవుని ఎదుట మనం సాగిలపడి, ఆయన వాక్య జ్ఞానము ద్వారా, ప్రార్థన సహవాసము ద్వారా మనము దేవునితో అంటుకట్టబడి మనం నడవగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డరా, జయశీలుడైనటువంటి మన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన కృపచేత తన జయాన్ని మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో ఆవరించి ఉన్నది. ప్రతి సమస్యను మనం జయించడానికి దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ శ్రమల కాలంలోనికి మనం వెళ్లకుండా వాటిని జయించి మనము ఆ యొక్క రక్షణ దినములోనికి, ఆ యొక్క నిత్య రాజ్యములోనికి, ఆ దేవాది దేవునితో యుగయుగములు గడిపేటువంటి గొప్ప ధన్యతకరమైనటువంటి స్థితిలోనికి, ఆ గొప్ప స్థితిని మనం పొందుకొనబోతూ ఉన్నాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు మరి మన జీవితంలో అటువంటి నిర్లక్ష్య వైఖరితో గనక మనం ఉన్నట్లయితే, ఒకవేళ ఇంకా శ్రద్ధను గనక మనం వహించకుండా దినములు చాలా ఈజీగా గడిపేస్తున్నట్లయితే జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ దినములు లెక్కించబడి ఉన్నాయి. నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలో, ఏ దినం ఎలా బ్రతకాలో దేవుని చేతిలో ఆల్రెడీ రాయబడి ఉన్నది. కనుక నిర్లక్ష్యం వదిలిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, నీ అధికారి అయినటువంటి దేవాది దేవుడు,
నీ దేవుడు, నీ రాజు అయినటువంటి ఆ దేవాతి దేవునికి నీవు సాగిలపడి నిన్ను నీవు ఆయనకి సమర్పించుకుని ప్రతిరోజు ప్రతి క్షణము ఆయనకు భయభక్తులు కలిగి జీవిద్దాం. శ్రద్ధతో, పరిశుద్ధతతో, జాగ్రత్తతో అనుక్షణం మన ప్రవర్తనను కాపాడుకుంటూ, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, మన ఆత్మను దేవునిలో కొనసాగిస్తూ, ఈ లోకంలో దేనికి కొరకు మనము కాంప్రమైజ్ అవ్వకుండా, ఈ లోకంలో దేనికి మనము లొంగిపోకుండా, మనము దేవుని కొరకే నిలిచి ఉండేవారముగా అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ, అట్టి ధైర్యము, అట్టి స్థిరత్వము మనలో ఉండునాగున ప్రతి దినము మనము దేవునిలో బలపడాలి. దేవుని అడగాలి. వాక్యాన్ని మనం ఎంతో 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 చదవాలి. ప్రార్థనలో మనం సమయాన్ని గడపాలి. తద్వారా ఆ ఆత్మీయ శక్తిని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ఆ యొక్క స్థిరత్వాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ యొక్క విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన చేద్దామా? దేవుని అడుగుదామా? ప్రభువా, ఆ యొక్క మహా ఉగ్రత దినములోనికి నన్ను ప్రవేశింపక నన్ను తప్పించయ్యా. దాని నుండి తొలగించాలనే నీ ఆశ, నీ ఆరాటము, నీవు నా మీద చూపించిన నీ ప్రేమ నేను గ్రహించలేకపోయానయ్యా. ఎన్నో సంవత్సరాలుగా శిలువ ధ్యానాలు మేము చేస్తూ ఉన్నాం. నీ శిలువ గురించి మేము ఆలోచన చేస్తున్నాం, కానీ అప్పటి వరకు మాత్రమే మేము దాన్ని ఆచరించి వదిలివేసే వారముగా మిగిలిపోతున్నామేమో. కానీ దాని యొక్క నిజమైన ప్రేమ, నిజమైన నీ వాత్సల్యత, నీ కృప, ప్రభువా, మా కొరకు నీవు ఎంత ఆలోచన చేస్తూ ఉన్నావు, మమ్మల్ని ఎంతగా పట్టించుకునేటువంటి వాడువు నీవు, మేము గ్రహించలేకపోతున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మేము చదువుతున్నప్పుడు, మేము ధ్యానం చేస్తున్నప్పుడు, జరగబోయే సంగతులు మేము చూస్తున్నప్పుడు నాయన, మాలో ఆ భయము, ఆ వణుకు పుడుతూ ఉన్నది తండ్రి. నాయన, ఇకనైనప్పటికీ ఆ శ్రద్ధను మాకు దయచేయండి, ఆ మెలకును మాకు దయచేయండి, ఆ జ్ఞానమును మాకు దయచేయండి, ఆ సిద్ధపాటును మాకు దయచేయండి. మా హృదయాలను సరిచేయమడుగుతున్నాం, మా జీవితాలను సరిచేయమడుగుతున్నాం ప్రభా. మా ఆలోచనలు, మా మాటలు, మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకున్నట్లుగా సరిచేయమడుగుతున్నాం తండ్రి. మేము ఎక్కడా కూడా ప్రభా సరసోక్తులైనటువంటి మాటలు మేము పలకకుండా, వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, అనవసరమైన ఆలోచనలు చేయటం కానీ, ఇతరులను నిందించటం కానీ, ఒకరి పట్ల హాస్యాస్పదంగా మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా నాయనా మాలోని తీసివేయమడుగుతున్నా. మా గురి, మా లక్ష్యము ఆకాశం వైపు మా కన్నులు ఎత్తినాయనా, నీ రాజ్యం వైపు మేము చూసేవారముగా, పైన వాటినే మేము వెతికేవారముగా, అట్టి ఆలోచనలు, ఉద్దేశాలు మాకు దయచేయమడుగుతున్నా. నీ వాక్యం వింటుండగా చెవులు గలవాడు వినుడుగా కానీ నీ వాక్యం సెలవిస్తున్నది కనుక మేము నాయన విని విడిచిపెట్టే వారముగా కాక నాయన, విను నీ వాక్యము ప్రభా, ఒకవేళ అర్థం కాకపోతే మరలా మేము చదివి, మరలా మేము విని అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేసి, నీ యందు విశ్వాసముతో ప్రభా దాన్ని గ్రహించి నాయన మమ్మల్ని మేము సరిచేసుకుని సిద్ధపడే స్థితి మాకు దయచేయండి ప్రభా. మీరు అక్కడి కొరకు ఎదురు చూసేవారముగా, ఆ ఎదురు చూపులో ఉండే తృప్తి, సంతోషం, ఆనందము మాకు దయచేయమడుగుతున్నాం స్వామి. ఈ లోకంలో ఎవ్వరికి లేనటువంటి ఈ భాగ్యం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. మేము మీ సొత్తై ఉన్నామయ్యా. విలువే లేని మా జీవితాలకు ప్రభు విలువను ప్రసాదించి ఉన్నావు తండ్రి. మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న ద్వారా
మీ బిడ్డలుగా స్వీకరించిన ద్వారా మాకు విలువను ప్రసాదించి ఉన్నావు. ఇంతకంటే విలువ ఇంకేమున్నది నాయనా. అందును బట్టి మేము అతిశయించే వారమే మా కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ లోకంలో వెండి బంగారాలకైనను, సిరి సంపదలకైనను, ఆరోగ్యముకైనను, ఈ ప్రాణముకైనను మేము లక్ష్య పెట్టక వీటన్నిటి కూడా మేము తుచ్చమైన వాటిగా మేము మీ కొరకు వదిలేవారంగా సహాయం దయచేయండి. ఎందుకంటే ఎంతో విలువైనది మీ రక్షణ భాగ్యము, ఎంతో విలువైనది మీతో యుగములు గడిపే స్థితి, ఎంతో విలువైనది మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పౌరసత్వం, వారసత్వం నాయన. దాని కొరకు మేము పోరాడే స్థితి మాకు దయచేయండి. మీ ప్రేమను పొందుకున్న మేము ప్రభా, ఆ ప్రేమను మేము అనుభవిస్తూ తిరిగి మిమ్మల్ని ప్రేమించే వారముగా అతి హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా ప్రభా. మా జీవితాలు అనేకులకు ఈ లోకంలో సాక్ష్యార్థకరముగా మీ ప్రేమను ప్రకటించే వారంగా, మీ సువార్తను ప్రకటించే వారంగా సహాయం దయచేయండి ప్రభా. మీ కొరకు ఎదురు చూసే వారంగా, మీతో యుగములు గడపడానికి సిద్ధపడిన బిడ్డలంగా మా జీవితాలను సిద్ధపరిచి అటు ధన్యతలు మాకు అనుగ్రహించమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.